నాన్నగారు కూడా లేరు కదా, నిన్ను కష్టపడి చదివించాను. నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. సరే నీ ఇష్టమమ్మా, కానీ తెనాలిలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండొస్తాను. పెళ్ళైన తర్వాత మా ఆయన పంపిస్తాడో లేదో. హరి చెప్పమ్మా. సరే దీపం మన జనాలు వచ్చినది అయిపోయింది కదా, మరి దూరాలు డాక్టర్ల దగ్గర అవన్నీ చేపిస్తూ ప్రేమ అబ్బాయి చూపిస్తాడు, చూసి వాళ్ళ ఏం లేదండి, ఇటు నుంచి నడుచుకుంటూ వస్తుండగా 4 రౌడీలు నా వెంట పడ్డారు. నన్ను రేప్ చేయబోయారు. సమయానికి నచ్చి నన్ను కాపాడారు. జాగ్రత్త దీప, ఒక్కదాన్ని బయటకు రంగంగా చేస్తాను అంటే మీకు ఇంత అందంగా ఉన్నాడు కదా, ఇంత మాట అన్నాక నేను ఎందుకు వెళ్తాను అన్నయ్య? ఏంటిది ఈ మధ్య కలవట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదు, మనం కూర్చునే స్పాట్ పార్క్ కూడా రావట్లేదు. అందుకే నేను ఎత్తుకుంటే ఎవరికి వచ్చాను. నువ్వేమో ఆంటీ చదువుతున్నావు, మరి నేనెందుకు నీకు? ఏం మాట్లాడుతున్నా? నేను ఎప్పుడు తిరిగాను ఆంటీల దగ్గర? మొన్న ఆదివారం చూశాను నువ్వు ఆంటీతో తిరగడం. నేను పిలిచినా నువ్వు పలకలేదు. అనుమానం వచ్చి మీ ఇంటికి వచ్చి కిటికీలో నుంచి చూస్తే నువ్వు ఆంటీ ఒకే బెడ్ మీద చాలా క్లోజ్ గా ఉన్నారు. ఏ అనుమానం పచ్చి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు నన్ను ఏం అనుమానించే అవసరం లేదు, కానీ ఆవిడెవరో రా, నేను చూపిస్తాను. అక్క 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 లే, నీతో కొంచెం చిన్న పని ఉంది. దీపా దీపా ఏ దీపా, పిలిస్తే రావంటే నన్ను అనుమానించావుగా. ఏమమ్మా అక్క? ఏం లేదక్క, ఆ అమ్మాయి నా ఫ్రెండ్. మీ దగ్గర దాచటం ఎందుకు? ఆ అమ్మాయి నేను లవ్ చేస్తున్నాను. మంచిదే కదరా తమ్ముడు. కాదక్క, పొద్దున మనం బండి మీద వెళ్తుంది తెలిసిందంట. మన మీద అనుమానం వచ్చి ఇంటికి వచ్చి కిటికీలో నుంచి చూసిందంట. ఇలాంటి అనుమానం మనిషిని ఎలా పెళ్లి చేసుకోవాలక్క? ఏంటి నేను అనుమానిస్తున్నానా? నువ్వెంతమంది అమ్మాయిలతో తిరగట్లేదు? ఈ రోజుల్లో నీలాంటి అబ్బాయిలు అమ్మాయిలతోనే కాకుండా ఆంటీలతో కూడా తిరుగుతున్నారా? చూడక్క ఎలా మాట్లాడుతుందా? చూడమ్మా, మా తమ్ముడు శ్రీరామచంద్రుడమ్మా. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు, కానీ మా తమ్ముడు మాత్రం చాలా మంచిది. మీ తమ్ముడు గురించి నాకు తెలియదు అంటారా? అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు పోజులు పట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కుర్రోడు కదమ్మా, అందంగా ఉంటాడు. చూడరా తమ్ముడు, నీ గొడవలో పడి ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటి చెప్పక్క? చూడరా తమ్ముడు, రేపు నన్ను రిజిస్టర్ ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళాలరా. చూడక్క, ఇలాంటి పనులు నాకు చెప్పమాక. వచ్చావు కదా, సినిమా తీసుకోమని సినిమా తీసుకో, లేదా పార్క్ తీసుకోమని పార్క్ తీసుకో. అంత మట్టిగా కానీ అలాంటి బాధ్యతలు నన్ను ఇచ్చి నాకు కట్టమాను. చూడమ్మా, వీడి మీద నమ్మకంతో ఎంతో దూరం నుంచి వచ్చాను. కనీసం మాట కూడా వినట్లేదమ్మా. నువ్వన్నా చెప్పామా కొంచెం. చూశారు కదా, ఇప్పుడైనా మీకు అర్థమైందా మీ తమ్ముడు సంగతి? మీరు మీ ముద్దులు తమ్ముడితో మాట్లాడుకోండి. సరే ఫ్రెండ్, వెళ్ళొస్తాం.
ఏంటి ప్రేమ్ కలవడానికి రావట్లేదు? చిన్న చిన్న పనులుండి బయటికి రావడానికి కుదరట్లేదు. అంతేనా లేకపోతే నా మీద ప్రేమ తగ్గిందా? చూడు దీప, ఈ అనుమాన బుద్ధి మానేసాను. మొన్న కూడా మా ఇంటికి మా అక్క వచ్చినప్పుడు కూడా అనుమానించావు. ప్రేమ అంటే నమ్మకం దీప. ఈ ప్రేమను నమ్ము, నేను ఎప్పుడు మోసం చేయడు. మీ అక్కయ్య చెప్పింది కదా ప్రేమ్, నువ్వు చాలా అందగాడివని, నీ కోసం చాలా మంది వస్తారని. అలాంటప్పుడు నేను ఎలా నమ్మాలి? ప్రేమ్ ఫనీ రా. ఎలా ఉన్నావు? కూర్చోండి. పని నీకు పరిచయం చేయలేదు కదా, ఈ అమ్మాయి పేరు దీప. నీకు చెప్పలేదు కదా, 2 నాలుగు మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నాం. నువ్వు ఇక్కడ? ఏంటి మీ ఇద్దరు ముందుగా పరిచయం ఉందా? అదే ప్రేమ్, నేను నీకు మొన్న చెప్పాను కదా, నన్ను రేప్ చేయబోతుంటే ఒక ఆయన వచ్చి నన్ను కాపాడారని. ఆయన ఎవరో కాదు, నేనే. అవునా? నీకు ఈ విషయం తెలుసా? మా చిన్ననాటి స్నేహితుడు నాకు ఎంత హెల్ప్ చేశాడు. అదే ఉందిలేరా, నువ్వు నాకు సహాయం చేసావు, నేను నీకు సహాయం చేశాను. సరే ప్రేమ్, మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను మళ్ళీ వస్తా. సరే దీప, ఉంటా. దీపా, మా ఫ్రెండ్ ఉన్నాడే, మా ఫ్రెండ్ చాలా మంచోడు. అసలు ఇలాంటి ఫ్రెండ్ నిజంగా ఎవరికి దొరకడు. అవును ప్రేమ్, నేను ఎవరో తెలియకపోయినా 4 రౌడీలతో రిస్క్ తీసుకున్నారు. అలాంటి ఫ్రెండ్ ఉండడం మీ అదృష్టం. సరే ప్రేమ్, నేను వెళ్ళొస్తా, వచ్చి చాలా సేపు అయింది. బాయ్. సరే దీపా, బాయ్. హలో ఫనీ, ఏంటి పని? మొన్న వచ్చి వెళ్ళిపోయావు, మళ్ళా వస్తానన్నావు, రాలేదు. సరేలే గాని నిన్ను ఒక సలహా అడుగుదాం అనుకుంటున్నాను. మొన్న చూసావు కదా దీప అనే అమ్మాయిని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏంది? చేసుకో ప్రేమ్, అమ్మాయి బాగానే ఉంది. ఎంతసేపు ఇలా నుంచి మాట్లాడుకుంటాం? పద వెళ్ళి టీ తాగుతా మాట్లాడుకుందాం.